హాయ్ అండి. దోశ చాలా క్రిస్పీగా రెడ్డిష్గా రావాలంటే దోశ పిండి మిక్సీ వేసేటప్పుడు దాంట్లో కొంచెం అంతా వేడన్నం వేసి మిక్సీ వేస్తే కనుక చాలా టేస్ట్గా వస్తాయని అందరూ చెప్పేవాళ్ళు అనమాట. నేను కూడా అలానే చాలా రోజులు చేశాను. చాలా బాగుండేవి దోశలు కూడా, చాలా టేస్ట్గా కూడా ఉండేవి అనమాట. కానీ మా అమ్మ చెప్పింది అలా వేయొద్దని చెప్పింది అనమాట. ఎందుకంటే దోశ పిండిలో కనుక అన్నం వేసి మిక్సీ వేస్తే అది పాయిజన్ అవుతుంది, వద్దని చెప్పింది. సరేలేని నేను కూడా అప్పటి నుండి రైస్ వేయటం మానేశానమాట దోశ పిండిలో. నేనైతే ఏం చేస్తానంటే దోశ పిండి వేసేటప్పుడు మామూలుగానే మిక్సీ వేసేసి నెక్స్ట్ డే మనం దోశ వేసుకునేటప్పుడు సాల్ట్తో పాటుగా కొంచెం అంతా సోడా ఉప్పు యాడ్ చేసేదాన్ని. దానివల్ల రెడ్డిష్గా చాలా టేస్ట్గా క్రిస్పీగా ఉండేవి దోశలు. నేనైతే ఈరోజు చాలా సింపుల్గా చేశాను. ఏ హంగామా లేకుండా ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ ఏమీ లేకుండా జస్ట్ ఉప్పు కారము వేసి ఎగ్ దోశ వేసేసాను అనమాట. ఇందులో లైట్గా కాల్చుకున్న ఆనియన్ని సైడ్ డిష్గా యాడ్ చేశాను. చాలా బాగుందనమాట. బాయ్ బాయ్.